అబ్బా ఒళ్ళు పగిలిద్దు మళ్ళీ నీకు మీ నాన్నకి. హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. పొద్దున నేను పనికి వెళ్తా రొయ్యలు అయితే తీసుకున్నా కదండి. ఆ రొయ్యలు అయితే పాపం అన్ని పిల్లలు అన్నీలో కలిసి గందరగోళం చేసి అయితే పాపం దాన్ని శుభ్రం చేశారు. చెప్పినట్టుగానే ఉప్పు నూనె వేసి కొంచెం చెక్క చూపితే అవి ఎర్రగా వచ్చేసేస్తాయి అనమాట. దాన్ని మళ్ళీ బాక్స్లో పెట్టి చక్కగా భద్రపరిచాడు అనమాట అన్నీలో. ఇప్పుడైతే ఆ రొయ్యలను అయితే నేను గొడ్డుగారం అంటారు, ఆ గొడ్డుగారం వేసుకుని రొయ్యలు వేపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అది ఎన్ని రోజులైనా సరే, ఎన్నో రోజులు అంటే తెలియదు, మనకు 2-3 రోజులు అయితే ఉంటుంది, నిల్వ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. అనుకోకుండా ఉన్నట్టుండి మిక్సీ అయితే తిరగటం లేదు, లేదంటే మిక్సీ పట్టుకునేదానండి. ఎందుకంటే పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మిరగాయలు కొయ్యడం కదా, బాగా చేతిలో నొప్పుగా ఉంటాయి అనమాట, దంచలేను. అది కూడా నాకు ఎదురు వచ్చేసి మిక్సీ అయితే పని చేయలేదు. ఇప్పుడే నేనైతే కారానికి కావాల్సినవన్నీ అయితే వేపుకున్నానండి. ఏమేం కావాలో మీకు కూడా చూపిస్తా ఉండండి. అలిగేవా నీవు అలిగేవా, మిరగాయలు తెచ్చానని అలిగేవా. నేను పని నుంచి వత్త అయితే మిరగాయలు తీసుకొచ్చానండి. పచ్చిమిరకాయలు నాన్న అబ్బు అవి ఇటు తీసుకురా పొగ్గిన్లు. కరివేపాకు ఉంటేలే. ఇవి అయితే ఈరోజు కోసిన కాయలండి, తెల్లగాయ అంటారు వీటిని. వీటిలో ఇయ్యనా కొద్దిగా అంటే లావుగా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు అయితే ఏరు తీసుకొచ్చానండి. వీటితో అయితే పిల్లలకి బజ్జీలు చేసి పెట్టాలన్నమాట. అవును, నువ్వు తినవుగా మేమే తింటాం బజ్జీలు చేసుకుని. హలో అక్క ఏం చేస్తుంది? హలో ఏం చేస్తున్నారు మీరు? ఏం మీకు గందరగోళం? ఏంటిది చీకటి ఉంది కనపడతలా. ఇగో ఏడేమండి నాన్న, ఇదిగోండి. ఇంటి అమ్మటే మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు, కొన్ని ఉసిరికాయలు అయితే ఇచ్చారనమాట సబ్స్క్రైబర్ గారు. థ్యాంక్స్ చెప్పండి ఆంటీకి. ఉందా? ఇందా కొన్ని కాయలు అయితే తీసుకొచ్చిందండి, అసలు దొరకట్లేదు. ఏదో ఉసిరికాయ ఇది. ఇవ్వండి ఉసిరికాయలు. జామ్ చేసిందంట, 2 కాయలు ఎక్కొచ్చి టేస్ట్ చేయక అని చెప్పాను నన్ను ఇచ్చింది. అయ్యా మన చెట్టు వంకాయలండి, రేపు వంకాయ పచ్చెనపప్పు కూర వండుదామని చెప్పాను, కోపించాను. ఈ చెట్టును వండానన్నా, ఉసిరికాయ చెట్టున. కృప అంటున్నాడు రా పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళి అడిగిరా పోయి. సరే అడగతా కానీ అలే. ఇగో ఈ మిరకాయలతో రేపు బజ్జీలు వేస్తాడు మీ నాన్న. నేను పనికి వెళ్ళి వచ్చేసరికి వేడికి బజ్జీలు వేపించుకుని తినండి, సరేనా? అవి కూడా తీసుకురా, ఇటు ఆ మిరకాయ గిన్నె తీసుకురా. ఇవేమో పొండు మిరకాయలండి. మిరకాయ ఛాలెంజ్, మీ ముగ్గురులో ఎక్కువ మిరకాయలు ఎవరు తింటారు? నువ్వు నానా? నువ్వు సితారే అసలుకే కాదు నాన్న. తిన్నాను ఒకటి తిన. డమ్మీ కదా, అవును ఒప్పుకో. అవునా డమ్మీ, అది నిజం. ముసిరికాయలా? ఉసిరి కాదు, ఉసిరి. ఉసిరాయ్
ఎగతాలు చేస్తారు. ఉడతాను ఉసిరి ఉసిరి. ఇవన్నీ కొన్ని అయితే పొండు మిరగాయలు తీసుకొచ్చాను. ఆగండి మెల్లగండి, చీకటి పడుతుంది. అంటే వాళ్ళు ఉదయం నుంచి వేసుకోమన్నారంట అండి. నాకు తెలియదు, అది వేసుకుంటే ఊరుకోరేమని వేసుకోలేదు. మధ్యాహ్నం నుంచి వేసుకున్నాను. ఉదయం నుంచి అయితే చాలా కాయలు అయితే వచ్చాయి. పొండు మిరగాయలు మా అక్కాయ ఉంది, అక్కాయి పంపించాలి, పచ్చడి పట్టుకుంటానని చెప్పాను అంది. వీటికి తోడు రేపు కూడా ఇంకా కసింది దొరికితే 4 రోజులకి గిన్నె నిండా అయితే అవుతాయండి. ఇవి అయితేనే కొన్ని పచ్చిమిరకాయలు కూరలోకి, కొన్ని బజ్జీలోకి అండి. మరి రేపు అనిల్ ఏం చేస్తారో చూడాలి. అమ్మా ఇవ్వండి మిరకాయలు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి అయితే నేను వేయించుకున్నానండి. వేయించుకుని కొద్దిగా వేసి దంచుకుంటున్నాను. అనిల్ అయితే ఇంకా మట్టి దగ్గర ఉన్నాడు, ఇంకా రాలేదు. అనిల్ వచ్చేసరికి ఈ కారం అయితే రెడీ చేసుకుంటానండి. పొయ్యి మీద ఏమో అన్నం ఉడుకుతుంది, నిదానంగా ఉడుకుతుంది ఏంటి ఉడుకుతుందిలేండి. ఈ రొయ్యల్లోకి మామూలు కారం అయినా వేసుకోవచ్చండి, కాకపోతే మామూలు కారం అంత టేస్ట్ రాదనమాట. ఈ గుడి కారమే బాగుంటుంది అనమాట. ఎప్పుడు చికెను లేదంటే చేపలే వండాను, రొయ్యలు పీతలు ఏం వండలేదన్నమాట. తొందరలో అవి కూడా వండుతామండి, కాకపోతే అవి మనకు అందుబాటులో వండలేదు. ఈ ఐస్ రొయ్య అయితే ఎక్కువగా దొరుకుతుంది, కానీ కాలువ రొయ్య అయితే అసలు దొరకట్లేదండి. ఎట్టయినా తీసుకోవాలని చెప్పానని పట్టుపట్టు తీసుకున్నాను. పాపం అదైనా పనికి వెళ్తా ఉంటే ఎదురొచ్చాడు అంకులు. ఆదివారం వచ్చినా సరే తీసుకుని రొయ్యల గోంగూర అయితే వండాలి. పచ్చి రొయ్యల గోంగూర బాగుంటుంది, మీ అందరికీ తెలుసు కదా. అనిల్ వచ్చేసరికి నేను ఈలోపు కారం అయితే రెడీ చేసుకుంటానండి. పిల్లలు కూడా టైం చాలా అవుతుంది, అన్నం తిని పడుకుంటారు. మరి నేను పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి కదా పనికి. మీకు ఇంకో విషయం చెప్పాలండి, చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి, చాలా అంటే చాలా కృతజ్ఞతలు. అన్నం పొంగొచ్చేసింది. ఎందుకంటే మమ్మల్ని ప్రేమించి మా అభిమానంతో మాకు మా పిల్లలకి చాలా అంటే చాలా బహుమతులు పంపించారు. మాకు మళ్ళీ బట్టలు పంపించారు. శ్రీదేవి వదిన మీకు తెలిసే ఉంటుంది, చాలా అంటే చాలా పంపించారు. పిల్లలకు బ్యాగులు, పెన్సిళ్ళు, నాకు అనిల్కి చెప్పులు, ఇంకా బాటిల్, ఇంకా చాలా బల్ల, అదే టేబుల్, చాలా అంటే చాలా పంపించారు. అట్లాగే వదిన గారు కాకుండా మళ్ళీ హైదరాబాద్ నుంచి ఝాన్సీ సిస్టర్ అయితే మా కుటుంబ సమేతంగా అందరికి కూడా బట్టలు పంపించారు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పాను అంటున్నాను. అక్క నిజంగా ఇంత అభిమానం చూపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. అక్క పంపించిన బట్టలు అయితే నేను ఆదివారం ఇంటి దగ్గర ఉంటాను కదండి, ఆదివారం అయితే చూపిస్తాను. ఈలోపు ఏ పెట్టుకున్నాయి మళ్ళీ మెత్తబడిపోయినాయి అంటే ఇక నాకు ఎక్కువసేపు శ్రమ పడిద్ది అనమాట, దంచుకోవాలన్నమాట. ఈలోపు కారం అయితే రెడీ చేసేసుకుంటాను. కారం అయితే రెడీ అయిపోయిందండి. పొయ్యి మీద బాండీ కూడా రెడీగా ఉంది, అన్నం కూడా ఉడికిపోయింది. ఈ గబగబా అయితే కూర అయితే వండేసేస్తాను.
అంచి అయితే పడుకుందండి. పుదీన పప్పు గోంగూర ఉంది కదా, తినేసి పడుకుంది. ఈవిడ గారు కొంచెం పెందలాడి పడుకునిద్ది. సిరి, అనిల్, సితార ఎట్టుంది? ఏ అది పిల్ల ఎక్కువ నీళ్లు పోసేసిందండి. ఇదిగో చూడండి, పొద్దుండవుడు అన్నం అంటారు, దీన్ని పాయసం అన్నం అంటారు. నేను పాపం ఇదిగో పాపం అనిసి బియ్యం కడుక్కొచ్చి దాంట్లో ఎసరు పోసేసినాను. నేనేం చూడలేదు. అది సరే కూర తిని టేస్ట్ ఎట్టుందో చెప్పు సిరి నాకు. నేను ఎట్టుంది? బాగుందా? నువ్వు నువ్వు కూర ఎట్టుంది? కూర బాగుంది. కూర అనిల్ కూర బాగానే ఉంది. బాగా మాడినట్టుంది. ఆడ కాలిన వాసన అవుతుంది. వస్తుందా మిల్కి? కాలింది. సరే తెస్తున్నా ఉండండి. కష్టపడి పని నుంచి వచ్చి పాపం పోన్లే నేను చెప్పాను. నేను కూర వండినందుకు ఎట్టయినా సరే మాటలు అయితే వచ్చేసినాయండి. అతుక్కుపోతుంది లోపల, నోరు మొత్తం పిడస కట్టుకుపోతుంది. ఏందంట వండుకోవచ్చుగా. ఒళ్ళు పగిలిద్ది మళ్ళీ నీకు మీ నాన్నకి. గుండు పగిలిద్ది మళ్ళీ అనుకుంటున్నావా? ఏది గుండు పగిలిద్ది మళ్ళీ. చూసుకోలేదండి నిజంగా. ఆయన అయ్యి కొత్త బియ్యం కదా, మామూలుగానే చివుడిపోతుంది అన్న. మీ నాన్న ఎత్తురమ్మను. నేను ఫోన్ వీడియో తెస్తున్నాగా. అన్న ఏందమ్మా? అన్నం పళ్ళెం పక్కన పెట్టి ఎత్తురమ్మను. కష్టపడి కూర అయితే వండానండి. వండినందుకు మార్కులు ఏం పడలేదు నాకు. అయినా బాధగానే ఉంది. పడిపోయిన ఇబ్బంది ఏం లేదు. అన్నం తినిపోయినా కూర పట్టుకొని తినేయచ్చు. సిరి సిరి సిరిగా చెప్పమైంది. వాళ్ళు చెప్పినా చెప్పని ఏం లేదు. అదేం ఆగదు, వెళ్ళిపోయిద్ది పైకి. అట్టా బాగాలేదని అంటారు, కానీ తినాల్సిన వాళ్ళు మాత్రం బాగానే తింటున్నారని అనుకుంటున్నాం. మీకు కూడా కనబడుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఏదో అన్నావు. బాయ్.